తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ పీపర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు. ఇక అరెస్టే తరువాయ. విషయం ఏంటి అంటే వైసీపీ ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి, ఆయనకి హైకోర్టులో ముందస్తు బెయిల్ ఎప్పుడైతే రిజెక్ట్ అయిందో ఇమీడియట్గా ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు వేసిన పిటిషన్ అనేది ఇమీడియట్గా విచారణకు రావడం, దానిపైన వాదనలు వినడం, తీరా కట్ చేస్తే ఇక ఎట్టి పరిస్థితుల్లో మీకు బెయిల్ ఇచ్చే అవకాశమే లేదు అని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు ఆ పిటిషన్ డిస్మిస్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే మిథున్ రెడ్డి తరపున న్యాయవాది ఆయన కనీసం ఒక వారం రోజులైనా కొంత సమయం వేయండి, ఆ తర్వాత సిట్టు దగ్గర మేము హాజరవుతామని చెప్పేసి అంటే దానికి కూడా ససేమిరా కుదరదంటే కుదరదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన వాదనలు కూడా జరిగాయి. అదేంటి అంటే ఏదైతే మిథున్ రెడ్డి తరపున న్యాయవాది ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే మామూలుగా ఛార్జ్ షీట్లో కూడా పేరు నమోదు చేశారండి, వీళ్ళు ముందుగానే సిద్ధం చేసేసారు అని చెప్పేసి అంటే దీనికి సంబంధించి కూడా ధర్మాసనం కొంచెం గట్టిగానే ప్రశ్నించింది. ఏదైతే ప్రభుత్వం తరపున న్యాయవాదిని మీరు ఏ విధంగా అరెస్టు చేయకుండానే మరి ఛార్జ్ షీటు సిద్ధం చేస్తారు అని చెప్పేసి ప్రశ్నించడం, అయినా సరే ఆయనకి మాత్రం ముందస్తు బెయిల్ రావడం అనేది ఇవ్వడం అనేది కుదరదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వీళ్ళు విశ్వ ప్రయత్నాలు చేశారు, అన్ని ప్రయత్నాలు కూడా బెడిచి కొట్టాయి. ఈ నేపథ్యంలోనే మరో ప్రక్కన ఏసీబీ కోర్టులో కూడా మరొక పిటిషన్ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అది ఏమిటి అని అంటే ఇక్కడ మిథున్ రెడ్డిని మేము అరెస్ట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మీరు వారెంట్ అనేది జారీ అవ్వాలి, మాకు ఆ యొక్క ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి ఏసీబీ కోర్టును కూడా ఆశ్రయించారు. సో ఈ నేపథ్యంలోనే ఎందుకంటే ఒకవేళ మిథున్ రెడ్డి ఒక ఎంపీ, అంతేకాకుండా సరే ఎంపీ అయినా అరెస్ట్ చేయొచ్చు, కానీ ఆయన ఎక్కడైనా సరే దాక్కున్న క్రమంలో అంటే తలదాచుకున్న క్రమంలో ఒకవేళ పెద్ద స్థాయి నాయకుల దగ్గరికి వెళ్ళి అదుపులోకి తీసుకోవాలి అన్న మాకు ఆ వారెంట్ కావాలి, ఆ వారెంట్ లేకుండా ఒకవేళ వెళ్ళినా మేము ఆయన అదుపులోకి తీసుకునే పరిస్థితి అయితే ఉండదు. సో మాకు గనక కోర్టు నుంచి ఆదేశాలు ఉంటే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి అయితే ఇక్కడ ఏసీబీ కోర్టులో కూడా ఇదే తరహా వాదనలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించారు. సో ఈ నేపథ్యంలోనే ఇక ఆయన అరెస్టు ఆపడం అనేది కష్టమే, ఇక ఖచ్చితంగా అరెస్ట్ కాబోద్దు. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? ఈయన కోసం ఒక ప్రక్కన బెంగళూరు టీము, మరో ప్రక్కన ఢిల్లీలో ఒక టీము, మరో ప్రక్కన హైదరాబాద్లో ఒక టీము గాలింపు చర్యలు చేపడతా ఉన్నారంట. సో మరి ఆయన ఎక్కడున్నాడు? మరి ఏదైనా సరే మరలా ఇక్కడ లాబియింగ్లు చేసే ప్రయత్నాలు అఫ్కోర్స్ చేసుకుంటూ ఉంటారు, కానీ మరి పోలీసు అధికారులు ఇంటెలిజెన్స్ శాఖ ఏం చేస్తుంది? ప్రధానంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది చాలా షార్ప్గా ఉండాలి కదా. ఏ వ్యక్తి ఎక్కడున్నారు, ఎటు వెళ్ళారు, ఏంటి అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. మరి అది ఫోన్ ట్రాక్ చేస్తారా, లేకపోతే ఇంకా ఏదైనా సరే స్పై ఉపయోగిస్తారా, ఏ రకంగా చేస్తారు ఏంటి అనేది అది ఇంటెలిజెన్స్ శాఖ చూసుకోవాలి. ఓ ప్రక్కన చంద్రబాబు నాయుడు గారు మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి మీరు సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించి ఆ తర్వాత ఛార్జ్ షీట్ నమోదు చేయండి, ఆ ఛార్జ్ షీట్లో కూడా ఆషామాషగా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఏదో తాత్కాలికంగా ఇమీడియట్గా పేర్లు ఎంటర్ చేసేసి అవి కనుక వితౌట్ ఎవిడెన్సెస్ దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? ఆ కేసు వీగిపోతుంది. కేసు వీగిపోతే ప్రభుత్వం అప్రతిష్ట పాలైపోతుంది. సో ఆ పరిస్థితి నెలకొందనుకోండి, ఆటోమేటిక్గా దాన్ని ఉపయోగించేసుకొని వాళ్ళు మైలేజ్ పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు, తప్పేం కాదు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఒక కన్స్ట్రక్టివ్గా ఆ యొక్క ఎవిడెన్సెస్ అన్నీ కూడా గ్యాదర్ చేసిన తర్వాతే ఛార్జ్ షీట్ నమోదు చేయండి అని చెప్పేసి సిట్ అధికారులకి ప్రక్కన సీఎం గారు కూడా చాలా గట్టిగానే ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మిథున్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి, తర్వాత మరి ఆ ప్రక్రియలో ఎవరు అరెస్ట్ కాబోతున్నారు అనేది చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఇందులో ప్రధానంగా ఏంటి అంటే రేపు 21వ తేదీ నుంచి పార్లమెంటరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరి ఈ పార్లమెంటరీ సమావేశాలకు మిథున్ రెడ్డి మామూలుగా అయితే హాజరు కావాలి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన హాజరు అవుతారా లేరా? పైగా ఆయన లోక్సభ ఫ్లోర్ లీడరు. సో ఇటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు మిథున్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా పార్లమెంటరీ సమావేశాల ప్రారంభానికి ముందే అంటే రేపు ఎల్లుండి లోపటే, ఈరోజు 18 కాబట్టి 19, 20వ తేదీ లోపలే ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఆయన అదుపులోకి తీసుకున్నారనుకోండి, వెల్ అండ్ గుడ్. సో తర్వాత పరిస్థితులు దాన్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు మిథున్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే ఇక అది ఎంతటితో ఆగదు, ఇవే పెద్ద తలకాయలు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు దాకా అన్నీ కూడా ఇవన్నీ చిన్న చిన్న
ఏంటవి చిన్న చిన్న చేపలే కానీ పెద్ద పెద్ద తిమింగలాలు వెనకాల ఉన్నాయి అని చెప్పేసి అయితే చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ తరుణంలో ఇక్కడ మిథున్ రెడ్డి అరెస్ట్ అనేది ఒక సంచలనంగా మారబోతుందా? సో మరి ఆయన్ని పోలీసులు కానీ సిట్ అధికారులు కానీ ఎక్కడ ఉన్నారు అనేది ట్రేస్ అవుట్ చేయగలుగుతారా? ఎంత త్వరగా చేయగలిగితే ఇంకా అంత త్వరగా అరెస్ట్ కాబోతారు. సో ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ లోపల కానీ ఏసీబీ కోర్టు నుంచి కూడా వీళ్ళకి ఈ అరెస్టుకు సంబంధించిన ఆదేశాలు కూడా వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఇక ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఇక ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారాలు వీళ్ళని కాపాడే పరిస్థితే లేదు, ఏ ఒక్కరు కూడా కాపాడలేరు అని చెప్పేసి అంటున్నారు. సరే అది ఎంతవరకు జరుగుతుందా ఏంటి అంటే అది చెప్పలేం. ఎందుకంటే మనం గతంలో చూసాం, ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇంకేముంది అవినాష్ రెడ్డి ఇవ్వాలా రేపా ఈ పూట రేపా అని చెప్పేసి బాగా పీక్ స్టేజ్కి తీసుకొచ్చి అక్కడి నుంచి నీరు గార్చేశారు. సో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో ఆ ప్రకారంగా ఏమైనా జరుగుతుందా అని అనుమానం ప్రజల్లో కూడా ఉంది. ఎంత చెప్పినా ఏమి చెప్పినా కేంద్రం పెద్దల ఆశీస్సులు వాళ్ళకు ఉన్నాయి అని చెప్పేసి అని కూడా చాలామంది ప్రజలే మాట్లాడుకుంటూ ఉన్నారు. మీరు కామెంట్ సెక్షన్లో వాళ్ళే పెడతా ఉన్నారు, ఎంత చెప్పినా మీరు ఎంత చించుకున్నా అక్కడ జరిగేది ఏముండదని అని చెప్పేసి. అంటే ప్రజలు ఆ రకంగా విశ్వసిస్తూ ఉన్నారు. సో అంటే వీళ్ళు జరుగుతున్న పరిణామాలను బట్టి వాళ్ళ యొక్క అభిప్రాయం అది. సో అంత ఆషామాషిగా ఏం చెప్పరుగా ప్రజలు అంతర్గతంగా ఏం జరుగుతుందనేది కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. ఇవాళ సోషల్ మీడియా రావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఈ టెక్నాలజీని బట్టి కావచ్చు, లేకపోతే వాళ్ళకి పెరిగిన అవేర్నెస్ కావచ్చు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా ముందుగానే పసిగట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు మొత్తానికి చెప్పుకోవాల్సి వస్తే మిథున్ రెడ్డికి ఇక దాదాపుగా డోర్లన్నీ కూడా మూసుకుపోయినాయి. ఇక అరెస్ట్ అనేది పక్కగా జరగబోతూ ఉంది. ఇది ఇప్పుడు మిథున్ రెడ్డి గారితోనే ఉంటుందా, ఇంకా ముందు ఇంకెవరి దాకా వెళ్ళబోతుంది? సరే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరి తండ్రి కదా, మరి ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుపోతున్నారు? ఈ లాబింగ్ల కోసం విష ప్రయత్నాలు చేస్తున్నారా, ఎవరెవరిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఆల్రెడీ దీనికి సంబంధించి కొన్ని స్పెక్యులేషన్స్ కూడా ఉన్నాయి. ఒక బీజేపీ ఎంపీ విష ప్రయత్నాలు చేస్తున్నారని. సరే, ఎవరైనా చెప్పినా ఇక చేయి దాటిపోయింది. ఒకవేళ దీన్ని అంటే మిథున్ రెడ్డిని కనుక తప్పించే ప్రయత్నం కనుక చేయాలి అని అనుకుంటే ఇక అసలు ఆల్మోస్ట్ కేసే ఉండదు అనే తరహాలో ఉంటుంది. సో కేసే లేకుండా పోతుంది అంటే ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మీరు కనుక గుర్తున్నట్లయితే దీనికి ముందు నేను ఒక వీడియోలో కూడా ప్రస్తావించాను. ఏదైతే దుబాయ్లో ఒక ప్రైమ్ లొకేషన్లో వీళ్ళ యొక్క ఫ్లాట్ కూడా తీసుకున్నారు, అక్కడ విలాసవంతమైన జీవితాన్ని అనుభవించేశారు. పైగా ఏ సమయం కూడా చూస్తే ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 తేదీ వరకు 2025 మొన్న ఈ మధ్య కూడా ఆ రకంగా వీళ్ళు చేశారని చెప్పేసి మనం గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. సో ఈ ప్రకారమైన పరిస్థితులు నెలకొన్న తర్వాత ఇక మిథున్ రెడ్డికి దాదాపుగా దారులన్నీ మూసుకుపోయినాయి కాబట్టి ఇక అరెస్ట్ అనేది, ఎందుకంటే సుప్రీంకోర్టే డైరెక్ట్గా చెప్పేసిన తర్వాత ఇంక ఎవరు ఏం చేసినా సరే ఫలితం దక్కదు. సో ముందుగా ఆయన ఎక్కడున్నారో అనేది ట్రేస్అవుట్ చేయాలి. ఏది మన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి లాగా 2 నెలల దాకా ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియకుండా ఉన్నారు చూసారా? అప్పుడు కూడా కొంతమంది ఎవరో కొమ్ము కాశారంట, కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులే. సో ఆ తరహాలో ఇప్పుడు ఏమైనా కనిపిస్తుందా, లేదా ఖచ్చితంగా అరెస్ట్ కాబోతాడా లేదా అనేది వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది, ఇక అరెస్టే తరువాయి అన్నదానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.